పౌరాణికాలు తెలుగువారి సొత్తు. అలాగే పౌరాణిక పాత్రలను సమర్థవంతంగా పోషించగల నటులు మన దగ్గరే ఉండటం గర్వకారణం. ముఖ్యంగా ఎన్టీఆర్ వంటి మహానటుడు తెలుగువాడు కావడం జాతి చేసుకున్న అదృష్టమైతే, అనితర సాధ్యమైన రీతిలో ఆయన పౌరాణిక పాత్రలు పోషించి తెలుగువారి స్థాయిని పెంచారు. అందుకే పౌరాణిక చిత్రం అనగానే అందులో ఎంటివాడు ఉన్నాడా అని ప్రశ్నించేవాడు సగటు ప్రేక్షకుడు. ఆయన నటించిన పౌరాణికాలలో పాండవ వనవాసం తలమానికమని చెప్పాలి. తెలుగువారు మాత్రమే ఇలాంటి చిత్రాలు గొప్పగా తీయగలరు అనే భావనను చూసిన ప్రతిసారి కలిగించిన చిత్రం పాండవ వనవాసం. మహాభారతంలోని అజ్ఞాతవాస ఘట్టం నర్తనశాల రూపుదిద్దుకుంది. అలాగే వనవాసి ఇతివృత్తంతో పాండవ వనవాసం తయారైంది. ఈ రెండు చిత్రాలకు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించడం విశేషం. ఆ సినిమాలో అర్జునుడిగా నటించిన ఎన్టీఆర్ ఈ చిత్రంలో భీముడిగా నటించడం విశేషం. భీముడి పాత్ర చుట్టూ చిత్రకథ నడుస్తుంది. అంతకుముందు రాముడు భీముడు చిత్రంలో ఒక అంతర్నాటకంలో భీముడి పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన ఎన్టీఆర్ పాండవ వనవాసంలో అదే పాత్రను పూర్తి స్థాయిలో పోషించి తన ముచ్చట నెరవేర్చుకున్నారు. వీర రౌద్ర శృంగార రసాల సమ్మేళనంగా సముద్రాల సీనియర్ రూపకల్పన చేసిన భీమసేనుడి పాత్రలో ఎన్టీఆర్ చక్కగా ఒదిగిపోయారు. ఆయన పర్సనాలిటీ పాత్రకు బాగా ప్లస్ అయింది. భీముడి పాత్ర కోసం ఎన్టీఆర్ బరువైన పెద్ద గదను ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. చిత్ర సంగీత దర్శకుడు ఘంటసాల రీ రికార్డింగ్లో ఎన్టీఆర్కు ప్రత్యేకంగా మ్యూజిక్ బిట్ కంపోజ్ చేశారు. ఆయన కనిపించినప్పుడల్లా ఆ బిట్టు ప్లే చేసేవారు. హావభావ ప్రదర్శనలో, డైలాగు మాడ్యులేషన్లో ఎన్టీఆర్కు ధీటుగా నిలిచి అద్భుతంగా దుర్యోధనుడి పాత్రను పోషించారు ఎస్వి రంగారావు. కురుసభలో వీరిద్దరూ పోటీపడి నటిస్తూ పాడిన పద్యాలకు తమ గాత్రాలతో మరింత గాంభీర్యాన్ని తెచ్చారు ఘంటసాల, మాధవ పెద్ది. ఈ సినిమాలో ద్రౌపది పాత్రకు మొదట భానుమతిని అనుకున్నారు. ఆమెను సంప్రదించినప్పుడు ఆమె తన సహజ ధోరణిలో 5 భర్తలకు భార్య, అందులో శోక పాత్ర, నేను పోషిస్తే జనం చూడరు అని చేయనని చెప్పేశారు. అప్పుడు సావిత్రిని తీసుకున్నారు. ఆమె ఈ చిత్రానికి ప్లస్ అయ్యారు. ఎన్టీఆర్ సావిత్రులకు డ్యూయట్ పెట్టాలని మొదట అనుకోలేదు. వీరిద్దరినీ పెట్టుకొని డ్యూయట్ లేకపోతే ఎలా అని విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి అనడంతో అప్పటికప్పుడు పాట రాయించి చిత్రీకరించారు. అదే హిమగిరి సొగసులు మురిపించేను మనసులు పాట. మరో విషయం ఏమిటంటే, ఎంతో పవిత్రమైన ఇమేజ్ కలిగిన నటి సావిత్రి. హీరోలు తప్ప మిగిలిన వారెవరైనా ఆమె మీద చెయ్యి వేస్తే ప్రేక్షకులు సహించేవారు కాదు. అటువంటి నటి మీద వస్త్రాపహరణం సీను తీయడం దర్శకుడికి నిజంగా కత్తి మీద సామే. అయినా హుందాగా, అసభ్యానికి తావులేని విధంగా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు కమలాకర. శశిరేఖ, అభిమన్యుల ప్రణయగాథతో రూపుదిద్దుకున్న మాయాబజార్ చిత్రాన్ని తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేరు. అంత గొప్పగా ఆ చిత్రాన్ని తీర్చిదిద్దారు కేవీ రెడ్డి. అదే కథను పాండవ వనవాసం ద్వితీయార్థంగా ఎన్నుకోవడం నిజంగా సాహసమే. అయినా కేవీ రెడ్డి స్కూల్ విద్యార్థి కనుక ఎలాంటి లోటు లేకుండా ఆ సన్నివేశాలను చిత్రీకరించారు కమలాకర కామేశ్వరరావు. ఇందులో శశిరేఖగా ఎల్ విజయలక్ష్మి, అభిమన్యుడిగా హరనాథ్, లక్ష్మణ కుమారుడిగా పద్మనాభం, శ్రీకృష్ణుడిగా కాంతారావు, ఘటోత్కచుడిగా సత్యనారాయణ నటించారు. అఖిల భారత స్థాయిలో డ్రీమ్ గర్ల్గా పేరు తెచ్చుకున్న హేమా మాలిని తెలుగులో 3 చిత్రాల్లో నటించారు. అందులో 2 చిత్రాల్లో ఎన్టీఆర్,
ఓ చిత్రంలో ఆయన తనయుడు బాలకృష్ణ హీరోలు కావడం విశేషం. ఆమె నటించిన తొలి సినిమా పాండవ వనవాసం కావడం గమనార్హం. మొగిలి రేకుల సిగదాన మురిడి గొలుసులతో చిన్నదాన పాటను ఆమెపై చిత్రీకరించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ విజయం, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాల్లో నటించారు. సంక్రాంతి కానుకగా 1965 జనవరి 14న పాండవ వనవాసం చిత్రం 23 కేంద్రాల్లో విడుదలైంది. అన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడడమే కాకుండా 2 సెంటర్స్లో 25 వారాలు ఆడింది. ఈ చిత్రాన్ని బెంగాలీలోకి పాండవేర్ బనవాస్ పేరుతో డబ్ చేశారు. ఆ భాషలోకి డబ్బైన తొలి తెలుగు చిత్రం ఇదే. ఈ చిత్ర నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు తర్వాత ఏఎన్ఆర్తో బందిపోటు దొంగలు, కృష్ణా శోభన్ బాబులతో కురుక్షేత్రం చిత్రాలు నిర్మించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.